ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ట్రస్ట్ వాళ్ళని ఏ చెప్పుతో కొట్టినా అస్సలు తప్పులేదే. అదేంటక్కా? లేకపోతే ఏంటే, నిన్నటి వరకు తేజ పూజలకి ఆస్తిలో సమాన వాటాలున్నాయి. తేజ రాకపోతే సగం ఆస్తి మేం తీసుకుంటామని భయపెట్టి చంపారు కదా. పోనీలే, ఇప్పటికైనా నిజం చెప్పారు కదా. ఆ తేజ కనుక రాకపోతే ఆస్తి పూజకే వస్తుంది కదా. ఇంకో మాట కూడా చెప్పారు కదే, ఆ తేజ కనుక చస్తే ఆస్తి నా కొడుక్కొస్తుందని. ఈ ముక్క ముందే చెప్పుంటే ఈ పాటికి ఆ తేజని చంపేసుండేవాళ్ళం కదా. అక్క, మర్డరా? నువ్వు మరీ హెవీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకే, నీ ఫేస్ కి సూట్ అవ్వట్లేదు. మనింట్లోనే ఉన్న క్రాంతినే తేజ అన్న విషయం మనకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అదేంటి? నాన్నకు తెలుసు కదా. నన్ను కాస్త మాట్లాడినీవే. సర్లే చెప్పు. నువ్వు చెప్పేదేంటో నాకు అర్థమైపోయిందక్క. నాన్నకి తెలియకుండా చేసి తేజాలో ఒక నకిలీ అమ్మాయిని దించి దాన్ని చంపేసి అది చనిపోయిందని రుజువు చేసేసి ఆస్తిని కళ్యాణ్కొచ్చేలా చేస్తావు, అంతే కదా? మా అమ్మే, మా తల్లే, ఎన్ని తెలివితేటలో. థ్యాంక్స్ అక్క. ఇదే తింగరదనుకుంటే దీనికంటే తింగరదానిలా ఆలోచిస్తున్నావే నువ్వు. నకిలీ తేజాని ఎంటర్ చేసి చంపేస్తే ఆస్తి నా కొడుక్కి రావచ్చేమో కాని మన పీకలకి ఉరితాడొస్తుంది. కాబట్టి ఈసారి మనుషులతో కాదే, శవంతో ప్లే చేస్తా. శవమా? శవమేంటక్క? హాస్పిటల్లో ఉండే మనకు తెలిసిన వాళ్ళెవర్నో ఒకళ్ళని పట్టుకొని ఫ్రెష్గా ఉండే శవాన్ని మనకివ్వమని చెప్తా. కరెక్ట్గా అదే టైంకి తను తేజ అని, ఇంటికొస్తున్నా అని పూజకి ఫోన్ చేయిస్తా. తేజ వస్తుందని పూజ ఆశగా ఎదురుచూస్తుంది. ఆ టైంకి కబురొస్తుంది, క్రాంతినే ఆ తేజని చంపేసిందని. పూజని నమ్మిస్తాం. దాంతో ఒక్క దెబ్బకి 2 పిట్టలు. తేజ చనిపోయింది కాబట్టి నాన్న రాసిన వీలునామా ప్రకారం నా కొడుక్కి ఆస్తి రావటం, హత్యా నేరం కింద క్రాంతి జైలుకు పోవడం. కళ్యాణ్కి క్రాంతి శాశ్వతంగా దూరం అయిపోవడం. అంతే. కళ్యాణ్కి ఆస్తి రావడం కోసం, క్రాంతి కళ్యాణ్ని విడదీయడం కోసం ఇంత దారుణం చేయడం పాపం కదక్కా. ప్రగతి, అక్క, దీన్ని కొంచెం మేడపైకి తీసుకెళ్లి కిందకి నెట్టేవి. దరిద్రం పోద్దాం. వద్దు. రాజ్యాల కోసం అన్నదమ్ములే కొట్టుకున్న చరిత్రుందే మనకి. ఆస్తి కోసం ఆ మాత్రం చిన్న చిన్న తప్పులు చేయటం తప్పేం కాదు. అత్తయ్య, బాగున్నావా? పెద్దదాన్ని నా లెగ్స్ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటే మీ సొమ్మే ఉన్న పోద్దటే. ఓ, ఈవిడికి ఇంకా ఈ పిచ్చి పోలేదు. లక్షణంగా ఉండండి. లేవండి లేవండి.
ఇది మన పూజత్తయ్య చైతుగడ కూతురు. ఓహో, సూర్యకాంతం కూతురా? ఆ? ఓహో, ఫోన్లో చెప్పి చచ్చారు కదా. ఇది సూర్యకాంతం కూతురని దీనికి చెప్పకూడదు. ఇంట్లో ఉంది ధనుంజయని కూడా ఎవరితో చెప్పకూడదు. ఏంటో ఈ ఫిట్టింగ్. ఆహా, ఏం లేదే, సూర్య నిన్ను దత్త తీసుకుంది కదా, అందుకే అలా అంది. ఓహో, అవును అవునవును. చల్లగా ఉండు. ఏమక్కయ్యా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను గాని నీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉందక్కయ్యా. అరే కళ్యాణ్, మీ నాన్నమ్మ వచ్చిందిరా, తొందరగా రా. ఒరే కళ్యాణ్, చిన్నప్పుడు ఇంతుండేవాడివి, ఇప్పుడెంత అయిపోయావురా? రారా. ఏంటి పళ్ళన్నీ బయట పెట్టి అలా నవ్వుతున్నారు? హాయ్ నానమ్మా. వీడెవడు? నా కొడుకు. నీకు ఒక్కడే కదా కొడుకు, రెండో వాడిని ఎప్పుడు కన్నావు? అమ్మమ్మ, తను కొడుకు కాదు, కోడలు. అక్కయ్య, మన కళ్యాణ్ భార్య పేరు క్రాంతి. ఏంటి ఇది ఆడపిల్ల? ఆ లక్షణాలేవి శాంపుల్ కూడా దీనిలో కనిపించట్లేదు కదా. అదే కదా. ఏయ్, ఇటు తిరుగు, అటు తిరుగు. అబ్బే, ఏ కోశానా ఇది ఆడపిల్లలా లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.